నమస్కారం. ఏరువాక ప్రత్యేక బులెటిన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మామిడి ఆమ్చూర్కు అంతర్జాతీయ మార్కెట్, దేశీయ మార్కెట్లోనూ పలుకుతున్న అధిక ధరలు. పనస తోటల పెంపకంతో అధిక ఆదాయం, అధిక లాభాలు దక్కుతాయి జీవితకాలం. నివసించే ప్రాంగణంలోనే మొక్కల పెంపకం, కనువిందు చేసే పచ్చదనాల నందనవనం. వరి నాటు విధానంలో ఆధునిక పద్ధతులు, అందివస్తున్న రైస్ సీడ్ కొత్త యంత్రాలు. శ్రీవరి సాగుతో రైతులకు సిరుల పంటలు, తక్కువ నీటితోనే దక్కుతాయి అధిక దిగుబడులు. పనస పండ్ల పెంపకం మంచి ఫలితాన్నిస్తుంది. పెద్దగా శ్రమపడకుండా పండ్లు చేతికొస్తాయి. ఈ పండ్లకు మార్కెట్ కూడా ఉంది. ఒక్కసారి నాటామంటే చాలు, మనకు జీవితాంతం ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. మేలైన రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. జాక్ ఫ్రూట్ తోటలను పెంచడానికి తేమతో కూడిన ఉష్ణమండలాలు, కొండవాలు ప్రాంతాలు చాలా అనువుగా ఉంటాయి. లోతైన నీరు ఇంకే ఎర్ర నేలలు, ఒండ్రు నేలల్లో బాగా పెరుగుతాయి. నేల ఒద్దుజని కొద్దిపాటి ఆమ్లగుణం కలిగి ఉండాలి. అయితే ఈ పనస నీటి ఎద్దడిని, గాలిలో తక్కువ తేమ వంటి పరిస్థితులను తట్టుకోలేవు. కాబట్టి ఈ ఉద్యానవన మొక్కలను నాటాలనుకున్నప్పుడు అక్కడ నీటి లభ్యత, తేమ శాతాన్ని తప్పకుండా పరిశీలించాలి. పనసలో 3 రకాలుంటాయి. ఒకటి మెత్తటి కండగల రకాలు, రెండవది గట్టి కండగల రకాలు. మెత్తటి కండగల రకాలను బురద పనస, గట్టి కండగల రకాలను కొబ్బరి లేదా కొమ్మ పనస అని వ్యవహరిస్తారు. ఇక మధ్యస్థంగా ఉండే తేనె పనస రకాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా గట్టి కండ ఉండే రకాలను అంతా ఇష్టపడతారు. గట్టి కండగల పనసలో సింగపూర్ లేదా సిలోన్, పాలూరు, ముట్టం వరిక్క వంటి రకాలు సాధారణంగా పెంచుతారు. పాలూరు రకం పనసను అందరినీ అలరిస్తుంది. ఈ రకాన్ని తమిళనాడులోని పొన్రుట్టి ప్రాంతం నుంచి ఎంపిక చేశారు. కాయ మధ్యస్థంగా ఉండి 6 నుంచి 10 కిలోలు తూగుతుంది. తొనలు పెద్దవిగా ఉండి సువాసన పూరితంగా ఉంటుంది. అందుకే అంతా దీన్ని ఇష్టపడతారు. అక్టోబర్ మాసంలో పూత రావడం వల్ల ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కోతకు వస్తాయి. ఇక సింగపూర రకం తమిళనాడు నుంచి సేకరించిందే. కాయలు మధ్యస్థంగా ఉంటాయి. తొనలు గట్టిదనంతో కూడి తీయగా ఉంటాయి. పనస నాటుకోవడానికి సాధారణంగా గింజను ఎంచుకుంటారు. కానీ అంట్లను నాటడం వల్ల అవి త్వరగా కాపుకు వస్తాయి. అంతేకాకుండా అంట్లు తల్లి చెట్టు పోలికతో ఉండి కాయ నాణ్యతలో మార్పు ఏమాత్రం ఉండదు. ఏ విధంగా చూసినా అంట్లను నాటుకోవడమే మంచిది. వీటిని నాటడానికి 1x1x1 మీటర్ల లోతు గల గోతులను 10x10 మీటర్ల దూరంలో తీయాలి. ఈ గోతులను తీసి 50 కిలోల పశువుల ఎరువు, 500 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల ఫాలిడాల్ పొడిని కలిపి మట్టితో నింపాలి. దానిలో మొక్కలు నాటుకోవాలి. నాటిన నాటి నుంచి 2 సంవత్సరాల వరకు అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. ఇవి నీటి ఎద్దడిని తట్టుకోలేవని గుర్తుంచుకోవాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే 1 నుంచి 3 సంవత్సరాల వయసు వరకు 400 గ్రాముల యూరియా, 800 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల పొటాష్ వేయాలి. ఈ మోతాదును 4 నుంచి 5 సంవత్సరాల సమయంలో పెంచాలి. 7 సంవత్సరాల ఎదుగుదల ఉన్న చెట్లకు 1 కిలో 300 గ్రాముల యూరియా, 1 కిలో 900 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 400 గ్రాముల పొటాష్ వేయాలి.
చెట్లలో సాధారణంగా పూత, పిందె మీద కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ కుళ్ళు తెగులు నుంచి బయటపడడానికి పూత ప్రారంభ దశలో తిరిగి 30 రోజుల తర్వాత 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక కాయ, కొమ్మలను తొలిచే పురుగుల నివారణ కోసం 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాయలు లేత పసుపు రంగులోకి మారి కమ్మటి వాసనలు వెదజల్లే కాయలను కోసుకోవాలి. పచ్చదనం చూస్తే ఎవరి మనసైనా పులకరిస్తుంది. ఆ పచ్చదనం మన చుట్టూ ఉంటే ఇంకెంతో హాయిగా ఉంటుంది. వృధాగా పోతున్న నీళ్లతో మన ప్రాంగణంలోనే అద్భుతాలు సాధించవచ్చు. అన్ని రకాల మొక్కలను పెంచి ఆనందంగా గడపవచ్చు. మన ఇంట్లో వాడుకునే నీళ్లు చాలా వృధాగా పోతుంటాయి. మురుగునీరు అలా పారుతూ ఉంటాయి. ఆ నీటిని కూడా వాడుకొని మన చుట్టూ ఎన్నో మొక్కలను పెంచుకోవచ్చు. ఉద్యానవన పంటలు వేసుకోవచ్చు. మన కాలనీలో వృధాగా పోతున్న నీటిని వాడుకొని అందమైన మొక్కలను వేసుకోవచ్చు. అందమైన పూలను సాగు చేసుకోవచ్చు. చుట్టూ చెట్టు చేమ ఉంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. నీటికి కాలువలు కట్టి దాన్ని మనం పెంచే మొక్కలకు మళ్లించాలి. ఆ నీటితో రకరకాల మొక్కలను ఎంచక్కా పెంచుకోవచ్చు. పండ్ల తోటలను ఈ నీటితో సాగు చేసుకోవచ్చు. జామ, మామిడి, సపోటా, అరటి మొక్కలను నాటుకోవచ్చు. అంతేకాదు పూల మొక్కలు, క్రోటాన్ మొక్కలు పెంచుకోవచ్చు. ఇవి చూడడానికి అందంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పండ్ల మొక్కలను పెంచుకుంటే మంచి ఆదాయం వస్తుంది. ఆ చెట్లను చూస్తే ఆనందం వేస్తుంది. ఈ పండ్ల మొక్కలను పెంచుకునే వాళ్ళు వ్యవసాయ నిపుణులను సంప్రదించాలి. దగ్గరలో ఉన్న ఉద్యానవన శాఖ వారి నుంచి ఈ మొక్కలను సేకరించాలి. వారి సూచనలు తప్పకుండా పాటించాలి. పండ్ల మొక్కలు ఏపుగా పెరగాలంటే తొలి నాళ్లల్లో 3 మీటర్ల ఎత్తుకు ఎదిగిన మొక్కల ప్రక్క కొమ్మలను కత్తిరించాలి. దీనివల్ల అగ్రభాగాన ఉండే కణజాలం బాగా విస్తరిస్తుంది. దీనివల్ల మొక్క నిటారుగా పెరుగుతుంది. తక్కువ కాలంలోనే మంచి పండ్లను కాస్తుంది. ఇక అరటి మొక్కలను నాటుకున్నట్లయితే అవి ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. అరటి గెలలు కోసిన తర్వాత చెట్టు మాను వరకు కోసేయాలి. అడుగు భాగంలోని పిలకలు తిరిగి చిగురిస్తాయి. అవి చెట్టుగా ఎదిగి అరటి గెలలను వేస్తాయి. ఇవి మనకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. వృధాగా పోతున్న నీటిని వాడుకొని కూరగాయలు సాగు చేసుకోవచ్చు. చిక్కుడు, బెండ, ఆనప, గుమ్మడి, వంకాయ, దొండకాయ, ఆకుకూరలు ఇంటి పరిసరాల్లోనే సాగు చేసుకోవచ్చు. మన ఇంటి అవసరాలకు ఉపయోగపడటంతో పాటు మార్కెట్లో వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు. కూరగాయల సాగులో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. అయితే రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులను వేసినట్లయితే కమ్మని రుచిగల కూరగాయలు పండుతాయి. మనకు కావలసినన్ని కూరగాయలు దక్కుతాయి. మనం పండించిన కూరగాయలను ఆరగించటం ఎంత ఆనందంగా ఉంటుందో అనుభవించండి. ఓసారి ప్రయత్నించండి. మామిడి పండించే రైతులకు మంచి ఆదాయం దక్కాలంటే మామిడిని ఆమ్చూర్గా మార్చి మార్కెట్ చేసుకోవాలి. దీంతో లక్షలాది రూపాయలు సంపాదించుకోవచ్చు. మామిడి పండించే రైతులకు ఇది మంచి అవకాశం. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ దండిగా డిమాండ్ ఉన్న ఆమ్చూర్ తయారీ కోసం మామిడిని సాగు చేస్తే అధిక లాభాలు మన సొంతమవుతాయి.
వ్యవసాయం అంటే రైతుకు మేలు చేసేదిగా ఉండాలి. మంచి వ్యవసాయం చేయాలి, కానీ ముంచే వ్యవసాయం చేయొద్దు. జీవనాధారమైన వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. ఆ వ్యవసాయం నుంచే రైతులు ఎదగాలి. ఏడాదికేడాది మరింత సంపాదన వచ్చే దిశగా నాగలి సాగాలి. 4 రాళ్ళు కూడబెట్టుకునే దానికి అది ఊతమివ్వాలి. కష్టాలను, ఎనలేని నష్టాలను ఇచ్చే మునిగిపోయే వ్యవసాయం కాదు మనం చేయాల్సింది, ఫలితం దక్కే వ్యవసాయం. అదే సమయంలో వ్యవసాయోత్పత్తుల నుంచి వాటి ఉప ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాలి. ఈ బై ప్రోడక్ట్స్ వల్ల రైతుకు మరింత ఆదాయం వస్తుంది. అప్పుడే వ్యవసాయం అర్థవంతంగా సాగుతుంది. అది ఆర్థికంగా రైతులు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. మామిడి తోటలు పెంచిన వ్యవసాయదారులు పంట చేతికి వచ్చిన తర్వాత వాటిని ఆమ్చూర్గా మార్చాలి. ఈ ఆమ్చూర్గా మార్చిన మామిడిని మార్కెట్ చేసుకుంటే అధిక లాభాలు వస్తాయి. ఇంతకు ఈ ఆమ్చూర్ అంటే ఏమిటని, దాన్ని ఎలా తయారు చేయాలనుకుంటున్నారా? ఆమ్చూర్ అంటే మరేదో కాదు, మామిడికాయలను చూరగా మార్చి ఎండబెట్టిన దాన్నే ఆమ్చూర్ అంటారు. ఆమ్ అంటే మామిడి, చూర్ అంటే చూర్ణం అని అర్థం. ఈ ఆమ్చూర్కి ఫేమస్ నిజామాబాద్ జిల్లానే. మరెక్కడా మనకు ఆమ్చూర్ అనే మాటే తెలియదు. దీన్ని తయారు చేయడం చాలా తేలిక. వర్షాలు పడినప్పుడు నదుల్లో, వాగుల్లో కొట్టుకు వచ్చే గవ్వలతో మామిడిని చూర చేస్తారు. చెక్కు తీసినట్టుగా కాయను టెంక వచ్చే వరకు గీకితే పొడుగుగా ముక్కలు వస్తాయి. ఈ ముక్కలన్నింటినీ ఎండలో బాగా ఆరబెట్టాలి. బాగా ఎండిన ఈ ముక్కలను మార్కెట్కు తెచ్చి అమ్ముకుంటున్నారు. అవి ఏమిటని అన్న ప్రశ్నే తలెత్తదు. రసాలు తప్ప అన్ని మామిడి రకాల పండ్లను ఆమ్చూరుగా తయారు చేసుకోవచ్చు. పొడువాటి ముక్కలు కోయడం పెద్ద పనేం కాదు. ఇంట్లో వాళ్ళతోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఆమ్చూర్ అమ్మకాలు కేవలం ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే జరుగుతాయి. ఇక్కడి మార్కెట్కి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఆమ్చూర్ని అమ్ముకొని తిరిగి తమ సొంత రాష్ట్రానికి వెళ్ళిపోతారు. అంతేసి దూరం నుంచి ఆమ్చూర్ అమ్మడానికి మన నిజామాబాద్ రావడానికి కారణం మంచి ధర పలుకుతుందనే. అందుకే వేసవి వస్తే చాలు ఎక్కడెక్కడి నుంచో రైతులు ఆమ్చూర్ తీసుకొని నిజామాబాద్ వస్తారు. రాష్ట్రం మొత్తం మీద ఒక్క నిజామాబాద్లోనే ఈ మార్కెట్ ఉంది. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్లో ఆమ్చూర్ ధర క్వింటాలకు 25,000 పలుకుతుంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం కంటే ఇది అత్యధిక ధర కాకపోయినా మంచి ధరే అని చెప్పుకోవచ్చు. ఆమ్చూర్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆమ్చూర్ని కొనడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు వస్తారు. రైతుల దగ్గర నుంచి దాన్ని కొని విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ ఆమ్చూర్ నుంచి అనేక ఉత్పత్తులు తయారవుతాయి. మాజా జ్యూస్ తయారు చేసేటప్పుడు ఆమ్చూర్ పొడిని దాంట్లో వేస్తారు. పలు రకాల రసాయనాలు తయారు చేసేటప్పుడు దీన్ని వాడతారు. అందుకే దీనికి మార్కెట్లో మంచి ధరలు పలుకుతున్నాయి. ఆమ్చూర్ విలువేంటో తెలిసింది కదా. మనము నిజామాబాద్ రైతుల బాటలో నడుద్దాం. ఆలోచించండి. ఏరువాకలో ఇప్పుడొక విరామం తీసుకుందాం.